నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న మొన్నటి వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతోని వెనకాల తెర వెనక బంధం ఉన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. కొన్నిసార్లు అదే నిజమేమో అని చెప్పేసి జనాలు నమ్మిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమితోని కలుస్తున్నట్టు కొన్ని లీకులు అయితే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే ఇన్ని రోజులు మనం చూసాం బీజేపీతోని కొంచెం తెర వెనుక బంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే ఇన్ని సంవత్సరాలు బెయిల్ పైన ఉండగలిగారు అని చెప్పేసి మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇండియా కూటమితోని జగన్మోహన్ రెడ్డి గారు మంతనాలు జరుపుతున్నారు, దగ్గర అవుతున్నారు అనే కొన్ని లీక్లు అయితే మరి బయటకు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఒకటి సరి, జగన్ మనస్తత్వం తన వ్యక్తిగత స్వార్థం చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. దానితోనే మనం గతంలో ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆంధ్రప్రదేశ్కి శాపాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఎందుకు అంటున్నానంటే 2019 ఎన్నికలకు ముందు అనేక రకాలుగా యూనివర్సిటీలు, కాలేజీలు అన్నీ తిరుగుతా కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లేకపోతే చాలా నష్టం జరుగుద్ది అనేటువంటి మాటలు మాట్లాడుతా నాకు మెజారిటీ ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా సాధిస్తాను అన్న మాట అందరికీ తెలిసిందే. 2019లో 22 మంది ఎంపీలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతను ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలుసుకుని బయటకు వచ్చినటువంటి ఫస్ట్ స్పీచ్ ఇచ్చాడు ఆయన, అదే ప్రెస్ మీట్. మేము మెజారిటీ ఎంపీలు మాకు ఇచ్చినా కూడా కేంద్రంలో మా మీద ఆధారపడే గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం, కానీ అది రాలేదు. ఎన్డీఏ గవర్నమెంట్కి మంచి మెజారిటీ వచ్చింది కాబట్టి మేము డిమాండ్ చేయలేం, బాబు అని కలిసినప్పుడల్లా అడుగుతాను అన్నాడు. అంటే అప్పుడే చేతులు ఎత్తేసాడు. ఇవన్నీ కాదు, అసలు ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి విభజన హామీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు, మా రాష్ట్రానికి నిధులు కావాలి, ఏదైనా మనం మాట్లాడి ఒక డిమాండ్ చేసో లేకపోతే ఏదైనా చేయాలంటే మనకి ఒక సత్తా ఉండాలి. అక్కడ అది లేదు. ఇక్కడి నుంచి చాలా ఏదో ఫ్లైట్లో నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హామీలు సాధిస్తానని బయలుదేరేవాడు. ఢిల్లీ దిగిందర ఇక్కడ పుల్ల అని కనపడేవాడు, ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే పిల్ల మారిపోతాడు. అక్కడికి వెళ్ళి పాక్కుంటూ వెళ్తాడు. బాబు ఆ 4 గదుల మధ్యన ఏం మాట్లాడాడో ఏంటో మనకు తెలియదు. గత 5 సంవత్సరాలు కూడా ప్రధానమంత్రి గారిని కలవడం, బయటకు వచ్చిన తర్వాత 2 రోజు 3 రోజు ఒక ప్రెస్ నోట్ వచ్చింది. డేట్ మారేది, మ్యాటర్ ఒకటే. ప్రధానమంత్రి గారిని కలిశారు ముఖ్యమంత్రి గారు, పోలవరం నిధులు ఇస్తా అన్నారు, విభజన హామీలకి అన్నిటికీ సహకరిస్తా అన్నారు, రాష్ట్రానికి ఇది ఇస్తా అన్నారు, అది ఇస్తా అన్నారు అని చెప్పి మ్యాటర్ ఉంటుంది. డేట్ మారుతూ ఉంటుంది. అంతే తప్ప లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత మేము ప్రధానమంత్రి గారిని కలిసాం, ఈ హామీలు పెట్టాం, ఆయన ఈ విధంగా స్పందించారు, సానుకూలంగా స్పందించారని మాట్లాడతారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే పని అది ఏనాడు జరగల. అంటే ఒక పక్కన దాంతోపాటు ఏమైందంటే గమనించేసరి లాస్ట్ 5 yearsలో కేంద్ర ప్రభుత్వం అనేకమైన చట్టాలు తీసుకొచ్చింది. ఎన్ఆర్సీ కావచ్చు, సిఏఏ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఏదైనా సరే ఏ చట్టం తీసుకున్నా అసలు ఎటువంటి బేషరతుగా అన్ని చట్టాలకి మద్దతు పలికాడు జగన్మోహన్ రెడ్డి. ఏ రోజున ఆ చట్టాలకి మద్దతు పలుకుతున్నప్పుడు నేను మీరు పెట్టే చట్టాలకు మద్దతు పలుకుతున్నాను కదా, రాజ్యసభలో మాకు మెజార్టీ ఉంది, మీకు తక్కువగా ఉంది కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాం కదా, మా రాష్ట్రానికి ఇది కావాలని చెప్పి ఈనాడు అడగండి, ఈనాడు అడగలేకపోగా రాష్ట్రానికి అక్కడేమో రైతు బిల్లుకి మద్దతు చెప్పేవారు, ఇక్కడికి వచ్చి రైతు బిల్లులకు వ్యతిరేకం అని చెప్పేసి ధర్నాలు చేస్తాం. అక్కడ ఎన్ఆర్సీ బిల్లుకి మద్దతు చెప్పారు, ఇక్కడేమో మా ముస్లిమ్స్ అందరినీ కలిపి అవి ఎన్ఆర్సీ బిల్లు, సిఏఈ బిల్లుకి వ్యతిరేకం అని చెప్పి ఇక్కడ చెప్పడం. అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేయాలి, ఆ విధంగా మోసం చేశారు. ఈ రోజున మీరు అంటున్నారు చూసారా, ఇండియా కూటమితో దగ్గరికి వెళ్ళండి. ఇండియా కూటమి దగ్గరికి వెళ్ళి అతను ఏం చేస్తాడు? పోనీ ఇతనికి ఉన్నటువంటి ఎంపీలు ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తే ఏమన్నా ఎన్డీఏ గవర్నమెంట్ పడిపోద్దా? పడిపోదుగా. అది ఏమీ బార్డర్ లైన్ ఏం లేదు కదా, గవర్నమెంట్ మెజారిటీతో ఉన్నారు కదా, దేనికి కలుస్తాడు ఇండియా కూటమితో? అంటే కేవలం లీక్స్ మాట. ఇలా లీక్లు ఇచ్చి ఏదో రకంగా తన మెహర్బాన్ని చూపించుకోవడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సోనియా గాంధీనే ఎదిరించిన వ్యక్తి, ఇప్పుడు అవసరమైతే మోదీ గారిని అంత సీనియం లేదు. మోదీ గారి దగ్గర కనీసం నుంచి కళ్ళలో కనిపెట్టి మాట్లాడేంత ధైర్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేడు. ఎందుకంటే అతని మీద కేసులే. అతనికేంటి, మనకి వ్యక్తిగతంగా మన రాష్ట్రానికి కూడా దరిద్రం ఏంటంటే అతని మీద కేసులే. అందుకని అతను మాట్లాడలేడు, ఈ విధంగా లీకులు ఇస్తూ ఉంటాడు. అదే సందర్భంలో మీరు ఎంత కాదనుకున్నా అది తల్లి కాంగ్రెస్, ఇది పిల్ల కాంగ్రెస్, రెండింటికి తేడా ఏం లేదు.
ఎందుకంటే ఈ పిల్ల కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ తల్లి కాంగ్రెస్ మనుషులే. కొత్తగా ఏమీ ఇక్కడ నాయకులు పుట్టుకుని రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతను పెట్టిన పార్టీ కాదు. ఎవరో శివకుమార్ అనుకున్న అతను పార్టీ పెడితే అతని దగ్గర కొట్టేసాడు పార్టీ. పెట్టేస్తే అతను వెళ్ళి మళ్ళీ నా పార్టీని కొట్టేసాడు జగన్మోహన్ రెడ్డిని కోర్టులకు వెళ్ళి పెద్ద అల్లరి చేసి రచ్చ చేస్తే, ఎలక్షన్ కమిషనర్ రచ్చ చేస్తే మళ్ళీ అతను సముదాయించి అతను డబ్బులు ఇచ్చి అతనికి పదవి ఇచ్చుకుని పార్టీ తీసుకున్నాడు. ఇతను పెట్టిన పార్టీ కాదు, ఎవరో పెట్టిన పార్టీని ముందు కొట్టేసి తర్వాత కొనుక్కున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి సిద్ధాంతాలు విలువలు ఏముంటాయి? మామూలుగానే ఉండవు. ఏదైతే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరికీ ఇది బేస్ అయ్యింది, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా అంతకుమించి దీనికి ఒక సిద్ధాంతం, ఒక విధానం ఏం లేదు కదా. అది ఏమంటున్నానంటే ఇండియా కూటమికి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, ఇవన్నీ కూడా పైగా ఏదో రకరకాలుగా చెప్పే మాటలే తప్ప వేరే పార్టీలకి, అంటే నేను చెప్తున్నది కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సాగిలపడేటువంటి పరిస్థితే జగన్మోహన్ రెడ్డి ఉంది తప్ప ఆ ప్రతిపక్ష పార్టీలకి ఎవరికెవరికో మద్దతు చెప్పేంత ధైర్యం, అవకాశం కూడా ఏమీ లేదు. ఇవన్నీ కేవలం పొకారే. మీరు అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి పైకి కనపడేంత ధైర్యవంతుడు కాదు. నాకు తెలిసి రాజకీయ నాయకులను అత్యంత పిరికి రాజకీయ నాయకుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఇప్పుడు చూశారు కదా, ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికలకు ముందు ముద్దులు పెట్టి తిరిగిన వ్యక్తి ఎన్నికలు అయిన తర్వాత అంత భయంగా రాష్ట్రాలు తిరిగాడు, పరదాలు కట్టుకు తిరిగాడు మనం చూసాం. ఇవాళ ఇల్లు కట్టుకున్నాడంటే ప్రజల డబ్బుతోటి. తాడేపల్లి ప్యాలెస్ అతని పేరు మీద ఏం లేదు. ఆ స్థలం కానీ, ఆ బిల్డింగ్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ జగన్మోహన్ రెడ్డి పేరు లేదు, వేరే పేరు మీద ఉన్నది. దాంట్లో ఆయన కట్టుకున్నటువంటి విధానం, ఆ గోడలో ఎత్తు అన్ని చూస్తే ఏదో జూలో కట్టుకున్నట్టు ఉంటుంది తప్ప భయంగా కడతారు చూసారా. ఆ భయంగానే బతుకు ఎందుకు బతుకుతున్నాడు ఆయన? ఏం చేసాడని బతుకుతున్నాడు ఆయన? అతనికి ఏం భయం ఉంది అంటే ఇవన్నీ కూడా నిజంగా అతనికి భయంగా పడి అత్యంత పిరికి వ్యక్తి. పైకి ఎలా చెప్తాడంటే మాయ మాటలు, నేను ఏదో ధైర్యవంతుడిని, గతంలో సోనియా గాంధీ ఎదిరించాను, ఆ కేసులను ఎదుర్కో అంటే ఇవన్నీ కూడా ప్రజలను మేపరచడానికి అతనికి ఉన్నటువంటి మీడియా, కొంతమంది ఈ అనలిస్టులు చేసే కార్యక్రమాలు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇప్పటికప్పుడు ఎన్డీఏ కూటమికి ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పరోక్షంగా అయినా ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చే చట్టాలకి మా మద్దతు ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఇవన్నీ కూడా ఇండియా కూటమికి మేము మద్దతు చెప్తాం అంటే అయ్యో జలక్లేదు యుద్ధాన్ని చెప్పి చూస్తారు తప్ప అదేం కుదరదు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ఇష్టం ఉన్నా లేకపోయినా కేంద్ర అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మారు మాట్లాడకుండా, ప్రశ్నించకుండా ఎటువంటి బేషరతుగా మద్దతు ఇస్తాడు. ఇవన్నీ కూడా లీగల్ తప్ప ఇంకేం కాదు. ఇవన్నీ కూడా అంటే సార్, ఇప్పుడు ఏదైతే తను ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద, 10 మోర్ దెన్ 10 years అనుకుంటా తను బెయిల్ మీద ఉంది. ఇవన్నీ కూడా మళ్ళీ తనకు అనుకూలంగా మలుచుకోవడానికి, మళ్ళీ బయట ఉండడానికి, జైలుకి వెళ్లకుండా ఉండడానికి ఇవన్నీ చేస్తున్న ప్రయత్నంలాగా అనుకోవచ్చు సార్. అంటే అది మన వ్యవస్థలని కించపరచలేం, కానీ వ్యవస్థలో లోపం ఉందన్నమాట వాస్తవం. ఒక సామాన్యమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి కేసులు ఉన్న వ్యక్తి ఎవరైనా అయినా కూడా అసలు బయట తిరిగే అవకాశమే లేదు. 2012లో అరెస్ట్ అయ్యి 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఈ రోజుకి కూడా కోర్టుకు కూడా వెళ్ళకుండా వాయిదాలు ఎగ్గొట్టుకుంటా, అంటే గత 5 సంవత్సరాలు అంటే ముఖ్యమంత్రి కాబట్టి ఏదో రకంగా శుక్రవారం వచ్చేటప్పటికి ఒక అధికార కార్యక్రమం పెట్టుకుని ఎగ్గొట్టేవాడు. ఇప్పుడు కుదరదు. ఖచ్చితంగా వెళ్ళవలసిందే, కోర్టుకి వెళ్ళాలి. అంటే 10 సంవత్సరాలకి మన దేశంలో ఒక వ్యవస్థ, ఒక వ్యక్తికి ఇటువంటి అవకాశం ఇచ్చిందంటే లోపం ఎక్కడో ఉంది. సరే, అవన్నీ పెద్ద లార్జర్ సబ్జెక్ట్స్ వేరేగా మాట్లాడుకోవచ్చు, కానీ ఖచ్చితంగా మీరు అన్నట్టు 10 సంవత్సరాల బట్టి బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి ఏదో రకంగా అతనికి వచ్చిన అధికారాన్ని, లేకపోతే అతని దగ్గర ప్రజెంట్ ఉన్న ఎంపీలు కూడా కావచ్చు, రాజ్యసభలో మద్దతు చెప్తానో ఏదైనా బతిమాలుకుంటాడో, బామాలుకుంటాడో, కాళ్ళు పట్టుకుంటాడో, ఎన్నో రకాలుగా ప్రాధాయపడతాడో తప్ప ఇక వేరే పార్టీలకి, ప్రతిపక్ష పార్టీలకి మద్దతు చెప్తాడు, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరిస్తాడు. ఇటువంటి కార్యక్రమాలు ఇది సపోజ్ ఈవీఎంల గురించి, ఈవీఎంలో మాకు అన్యాయం జరిగిందని అనమనండి. ఎన్డీఏ గవర్నమెంట్లో మాకు ఈవీఎంలో అన్యాయం జరిగిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్లో కనీసం కేసు ఏమనంటే, మన సుప్రీంకోర్టులో కేసు ఏమనంటే ఎలక్షన్ కమిషన్ మీద అంత ధైర్యం చేయగలడా? చేయాలిగా, నిజంగా చేయాలంటేనే. అంటే ఇవన్నీ కూడా హడావిడి లీకుల గురించి తప్ప ఇంకొకటి ఏం కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.